అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? Sir, I have 2 questions for you. Some things, celebrating, neck warnings. Very beautiful. Ah, very good. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. నీటను కడ్రై వేసినట్టు ఈ అవతారం ఏంటే? నీ ప్యాట్గా సూట్ ఏమన్నా సూట్ అయిందా? బయట చూస్తే భయపడి చేస్తారు. అసలే ఇండియా టూరిజం ఇన్కమ్ అంతంత మాత్రం, దాన్ని కూడా దెబ్బతీకు. ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్ళే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చి, ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. హైదరాబాద్ వనస్థలిపురంలో పార్కులోకి వచ్చిన ఓ అడవి పంది కాసేపు అందరినీ భయపెట్టింది. పార్కులో అడవి పంది సుమారు 4 గంటల పాటు దొరకకుండా తిరిగి అఖిల ప్రియ చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నైటీ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా, ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని. అటు చూడు బే. పద్ధతి. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ సన్నీ రూపాయి పావులు ఫిగర్రా. చెప్పేటి వినేసి ప్రజలు పిచ్చోళ్ళు నమ్మేస్తారని అనుకుంటున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఈరోజు మాలాంటి జన సైనికులు ఉన్నంత వరకు మాలాంటి జగన్ సైనికులు ఉన్నంత వరకు జన సైనికులకి ఎటువంటి దారి ఇవ్వం. జన సైనిక్ అంటే ఇలా అన్నందుకు మీరు నవ్వుకోవచ్చు. జనం కోసం సైనికులుగా పని చేసే వాళ్ళం మేము. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? జగన్మోహన్ రెడ్డి అనే ఒక కంటెంట్ ని చూసి జనాలు ఓటేశారు కానీ పీకే అనే అతను వచ్చి ఏదో చేసేస్తే వేసింది కాదు. అయితే వెళ్ళి ఆయన కాళమిపడు. ఫస్ట్ జగన్, డైనమిక్ చంద్రబాబు నాయుడు, క్రూరం పవన్ కళ్యాణ్, కన్నింగ్ కొడాలి నాని, మాస్. అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? లోకేష్, కమేడియన్, షర్మిల, కన్ఫ్యూషన్, కేసీఆర్, అవకాశవాది. శ్రీరెడ్డి ఐటమ్ లంచ్. శ్రీరెడ్డి ఐటమ్ లంచ్. 1 minute. చిచ్చి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకున్న సమాచారం మాత్రం ఉందా. రెండవసారి ఆయన గెలుస్తున్నారు, ప్రాబ్లం లేదనేటువంటి సమాచారం అయితే నాకు
మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది. మన ఒట్టకాయ వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మకండి. భయంగా ఉందా? దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? బాబు రానిలేప బాబు రానిలేప. జగన్ మామయ్య, జగన్ సార్, ఏదో తేడాగా ఉందేంటి? అరే బుజ్జా, డబ్బులు ఇచ్చేసి వచ్చారా? జలకి సిగ్గేస్తుంది కదా చెప్పి మరి మాకేం సిగ్గేస్తుంది చెప్పి. పట్టు కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. వాళ్ళు చేయించిన విగ్రహం సూర్యవర్ధంతే, కానీ అక్కడ ఉన్న విగ్రహం గరుడాది. మా జగన్ అన్న కోసం నా భర్తనే నేను వదులుకుంటున్నా. ఆయన ఏమన్నా తెలుగుదేశం ఏమన్నా నేనేం సరే ఫ్యాన్ కి నేను పక్కా జగన్ పార్టీ. అల్లుడు నువ్వు ఆ కూతురు అలాగే మింగే వెళ్ళిపోయాడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు అట్లా ఒకరో దావోస్ వెళ్ళేటువంటి క్రమంలో నువ్వు దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే నేను చలిగా ఉంది కాబట్టి వెళ్ళలేదని చెప్పానని చెప్తున్నావు. నేను ఆ మాట అన్నట్టు ఎక్కడన్నా నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా. సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్ లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటది టెంపరేచర్స్. విపరీతమైన చలి ఉంటది.